హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నిన్న ఆగస్ట్ 29 పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా విక్రమ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఫ్యామిలీ, లవ్, రొమాంటిక్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. అందుకే ఆయనని మన్మధుడని ముద్దుగా పిలుస్తుంటారు. 60 years దాటిన తరగని అందంతో కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ గ్రీకు వీరుడిగా అమ్మాయిల మనసులు దోస్తూనే ఉంటాడు. ఈ మధ్య కాలంలో హీరోగా కాస్త వెనుకబడిన నాగార్జున రూట్ మార్చి విభిన్న పాత్రలు చేస్తున్నారు. కుబేరాలో కీలక పాత్రలో నటించిన ఆయన రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వచ్చిన కూలీ చిత్రంలో విలన్ గా మెప్పించారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆస్తులు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. అసలు నాకి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులున్నాయో తెలుసుకుందాము. నాగార్జునకి తండ్రి నుంచి ఆస్తి బానే వచ్చిందట. దీంతో పాటు సుమారు 40 years నుంచి ఆయన సినిమాలో నటిస్తూ బానే సంపాదించారు. అన్నపూర్ణ స్టూడియో నుంచి రెవెన్యూ బానే వస్తుంది. తనకొచ్చే ఆదాయాన్ని వివిధ వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అలాగే అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ అండ్ కన్వెన్షనల్ సెంటర్, పలు రెస్టారెంట్స్ ని నిర్వహిస్తూ ఏటా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఏటా ఆయన ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం అక్కినేని నాగార్జున ఆస్తులు సుమారు 3,000 కోట్లు పైగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో భార్య అమల పేరు మీద కూడా భారీగా ఆస్తులున్నాయట. ప్రస్తుతం నాగార్జున భారతదేశంలోనే అత్యంత సంపన్న నటనల్లో ఒకరిగా ఉన్నారు. ఆయనకు జూబ్లీ హిల్స్ లో 50 crores విలువైన ఇల్లు, 200 crores విలువైన సినీ స్టూడియోస్ తో పాటు హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా ఆస్తులున్నాయి. కార్ల విషయానికి వస్తే BMW 7 Series 1.5 crores, ఆడి A7 90.5 lakhs, BMW M6 1.76 crores వంటి లగ్జరీ కార్లు ఆయన గ్యారేజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలోనే రిచెస్ట్ హీరోలో 6,000 కోట్లతో షారుఖ్ ఖాన్ ఉండగా నాగార్జున 3వ స్థానంలో కొనసాగుతున్నారు. సినిమాలు, వ్యాపారాలతో కాకుండా బిగ్ బాస్ హోస్టింగ్, వాణిజ్య ప్రకటన ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. స్పోర్ట్స్ పై ఆసక్తి కలిగిన నాగార్జున ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్స్ టీమ్ ను కొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నాగార్జున గారు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ మన్మధుడిగానే ఉంటారనడంలో సందేహం లేదు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.